పరిశుద్ధుడైన తండ్రి దేవుడికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రారంభం చేసుకుందాం. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రాలు. మరోసారి ఈ రాత్రికాలం నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, బిడ్డల్లో, సంఘ పరిచర్లు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రికాలం మందు మరికొన్ని సంగతులు మీ గ్రంథం ద్వారా నేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. మీ ఆత్మ సహకారాన్ని కోరుచూ ఉన్నాం. వినగల బుద్ధి, గ్రహించగల మనసును దయచేసి నాయన చెబుతున్న మాలో మా యొక్క జ్ఞానాన్ని మరుగుపరిచి మీ జ్ఞానాన్ని బయలుపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునామాన మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క గ్రంథంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. సమయం చాలా విలువైంది. కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ 40 వచనం నుంచి చదువుతాం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు, ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు. అంటే ఆ వస్తువులకి ఏమున్నాయి అదనమాట. ఓకేనా? ఆ వస్తువులకు మహిమ ఉందట. ఆకాశపు వస్తువుల మహిమ వేరు, భూ వస్తువు రూపముల మహిమ వేరు. ఆలోచించాలి. భూమి మీద ఉన్న వస్తువుల ఆ మహిమ వేరు, ఆకాశంలో ఉన్న వస్తువుల యొక్క మహిమ వేరు అన్నాడు. మహిమను బట్టి సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదా, భేదము కలదు గదా అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఈ భూ సంబంధమైన వస్తువులు ఉన్నాయి, ఆకాశ సంబంధమైన వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులో రూపాలు ఉన్నాయి. ఆ రూపాలకే అక్కడ ఒక మాట చెప్పాడు, మహిమ వేరు అన్నాడు. ఇప్పుడు మట్టి మహిమ వేరు, వెండి మహిమ వేరు, బంగారం మహిమ వేరు, వజ్రం మహిమ వేరు. ఇవన్నీ కూడా భూ సంబంధమైన వస్తువు రూపాలు. అలాగే ఆకాశంలో చూస్తే సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రానికి నక్షత్రాలు కూడా మహిమ వేరు. అంటే కొన్ని దగ్గరగా ఉంటాయి, కొన్ని నక్షత్రాలు కొన్ని దూరంగా ఉంటాయి. అయితే వాటికి ఏమున్నాయి అని మనం ఇక్కడ ప్రశ్న వేసుకుంటే మహిమ అనే మనకు పాదం ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అంటే ప్రతిదాన్ని వ్యత్యాసం చూపించేది ఏంటయ్యా అంటే మహిమ. ఆ వస్తువుకి ఈ వస్తువుకి ఉన్నదాన్ని వ్యత్యాసం చూపించేది ఏంటయ్యా అంటే మధ్యలో మహిమ. వాటి ప్రభావం గురించి మాట్లాడుతున్నాడు దైవ గ్రంథం. కొన్ని మాటలు మనం చూద్దాం క్లుప్తంగా. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. త్వరగా తీయాలి, సమయం లేదు. మీరు ఎంత త్వరగా తీస్తే అంత త్వరగా మనం ముందుకు వెళ్తాం. ఏమో 14వ అధ్యాయము 122వ పేజీ 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి అన్నాడు అక్కడ. అంటే దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు వారికి చేసిన మహత్కార్యాలు, సూచక్రియలు ఏమని సంబోధించాడు అంటే ఇక్కడ నా మహిమను చూశారు అన్నాడు. అక్కడ నా మహిమను చూశారు. నా మహిమను చూసి కూడా మనుషులు ఏం చేశారు? ఆయన మాట వినలేదు. అంటే ఆయన మహిమను చూసి వారు ఏమవ్వాలి? ఆయన మాట వినాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఆయన మహిమను చూశారు. మాట్లా
ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటం, ఆకాశం నుండి మన్నాను కురిపించటం, ఓకేనా, ఇలాంటి చేసిన ప్రతి కార్యాలన్నీ కూడా అద్భుతాలు, ఒకదానికొకటి సంబంధం లేదు. అంతటి మహిమను చూశారంట, దేవుని యొక్క మహిమను చూశారు, కానీ వారు ఆయన మాట నమ్మలేదు అని దేవునికి కోపాన్ని తెచ్చారంట వారు. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము తీసారా? యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మనసు పెట్టాలి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి ఎక్కడ? కానాలో వివాహం యొక్క వేడుకలో యేసు ప్రభు ఏం చేశాడంట? సూచక్రియ. ఏంటా సూచక్రియ? నేలను ద్రాక్షారసంగా చేశాడంట. నేలను యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సూచక్రియ ఏంటయ్యా అంటే నేలను ద్రాక్షారసం చేశాడంట. ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడట. అది గమనించాలి. యేసుక్రీస్తు ఆ సూచక్రియ చేసి తన మహిమను ఏం చేశాడంట? బయలుపరిచాడట సూచక్రియ వల్ల. తర్వాత అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు అన్నాడు అక్కడ. ఇందాక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? 10 మార్లు చూశారంట. ఆయన మహిమను ఏం చేశారు? చూశారు, కానీ ఆయన మాట నమ్మలేదు. యేసు ప్రభు కానాను విందులో ఈ నేలను ద్రాక్షారసం చేసిన సూచక్రియ చేయటం వల్ల అక్కడ ఉన్న శిష్యులు యేసు ప్రభుని ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. అంటే ఇప్పుడు ఆయనను విశ్వాసం ఉంచటానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన చేసిన మహిమ. ఓకేనా? ఇప్పుడు మామూలుగా నీళ్ళు ఇచ్చామనుకోండి, అందులో మహిమ ఏముంది? ఇప్పుడు నేలను ఏం చేశాడు ఆయన? అది మహిమ. ఆ మహిమను చూసి వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మహిమను చూశారు, దేవుని మాట వినలేదు. యేసు ప్రభు చేసిన సూచక్రియను శిష్యులు చూశారు, యేసు ప్రభుని వెంబడించారు. అంటే ఇప్పుడు ఆయన మహిమను చూసిన వారు ఆయన ఏం చేయాలి? వెంబడించాలి, ఆయన నమ్మాలి, ఆయన్ని విశ్వసించాలి. ఇది ఆయన కార్యాలు. ఇక కీర్తన గ్రంథంలోకి 8వ అధ్యాయంలోకి వెళితే మొదటి వచ్చు ఈ మాట చూడాలి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఒక్కసారి ఆకాశములో ఆయన మహిమను ఏం చేస్తున్నాడు? ఆయన కనపరుస్తున్నాడు. అంటే ఆయన మహిమ ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆయన చేసిన సూచక్రియలో ఉంది. అర్థమవుతుందన్నమాట. ఆయన చేసిన మహిమ ఆకాశంలో ఉంది. ఆయన చేసిన కార్యాలు సూచక్రియలు అందులో ఆయన మహిమ ఉంది. ఇక్కడికి రండి. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అంటున్నాడు అక్కడ ఆయన. జాగ్రత్తగా వినాలి. ఇది దైవం చెప్తున్న మాట. అంటే ఆయన మహిమ ఆకాశములో ఉన్నాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి 19వ అధ్యాయంలోకి వెళితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇది ఇంకా గొప్పదే. ఆయన మహిమ ఆకాశంలో ఉంది. ఓకేనా? ఆయన మహిమ ఆకాశములో ఉంది. ఇంకొంచెం ఇక్కడ ఏమన్నాడు అంటే ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? వివరించుచున్నాయి అన్నాడు. అంటే ఆయన మహిమను ఆకాశాలు ఏం చేస్తున్నాయి? వివరిస్తున్నాయి. అసలు ఎవరు వివరించాలి? మనుషులు. అది అక్కడ మహిమ ఉంది, భూమి మీద కూడా ఏముంది? ఆయనకి మహిమ ఉంది. మనుషుల్లో కూడా ఏముంది? ఆయనకి మహిమ ఉంది. కానీ మనుషులు ఏం చేయలేకపోతున్నారు? అదే మాట. అందుకే దైవత్వం గురించి లోకానికి తెలియటం లేదు. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. 106వ కీర్తన 20వ వచనం. తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చుకున్నారంట దేవుణ్ణి. అంటే దేవుని యొక్క మహిమాస్పదాన్ని ఏ రూపంలో పెట్టుకున్నారంట? గడ్డి. మరలా మార్చుంటే గడ్డి మేయు. అది మనమంటూ మనిషిని నువ్వు గడ్డి తిన్నావా అన్న వాడతాం, చాలా తేలిగ్గా వాడతాం పదం. అంటే గడ్డి తిన్నామంటే దాని అర్థం ఏంటి? తక్కువ స్థాయి తక్కువ. అవునా? అందుకే సింహం ఏం తినదంటాం?
గడ్డి తింది, దాని స్థాయి గొప్పదే. అందుకు సింహం గడ్డి తింది. గడ్డి తిన్నామంటే దాని విలువ తగ్గిపోతుందని అర్థం. ఇప్పుడు దేవుని మహిమ ఏమైపోయింది? ఎంత తగ్గిపోయిందయ్యా అంటే గడ్డి మేయు ఎద్దు రూపంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందయ్యా అంటే ఆయన మహిమను వారు నమ్మల, ఆయన మహిమను వారు వెంబడించాల. పాయింట్ అర్థమైందా? ఎప్పుడైతే ఆయన మహిమను మర్చిపోయారో ఖచ్చితంగా దేవుని యొక్క స్థాయి దిగజారిపోతుంది. అర్థమైందండి? దేవుని యొక్క స్థాయి ఏమైపోయిందయ్యా అంటే గడ్డి మేసి ఎద్దు రూపంలోకి వెళ్ళిపోయిందట ఆయన మహిమను తెలియక. ఒక మాట నిర్గమకాండంలో మోషే గారు ఓ మాట వాడాడండి. ఆయన 33 అధ్యాయం, నిర్గమకాండం 33 అధ్యాయం 73 పేజీ. త్వరగా తీయాలి అమ్మా, త్వరగా తీయాలి. 33 అధ్యాయము తీసారా? 17 వచ్చి నుంచి చదువుతాం. ఈ మాట వినాలి. మోషే, ఈ మాట కాదమ్మా, 33 అధ్యాయం 17. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా దేవుడు, ఓకేనా? చూడండి, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. ఒకసారి ఏమడుగుతున్నాడు మోషే గారు దేవుణ్ణి? నీ మహిమను నాకు చూపవయ్యా అని అడుగుతున్నాడు ఆయన. నీ మహిమను చూపవయ్యా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఎందుకంటే అందరికి ఆరాటం ఏంటి? దేవుని చూసేద్దామని, ఓకేనా? నీ మహిమను చూపవయ్యా అని అడిగాడు ఆయన. తర్వాత నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడెదనను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడ. అది ఇప్పుడు మోషే గారి కోరిక ఏంటి? అది దేవుని చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ దేవుని చూడటం ఆయన మహిమ. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే నా ముఖం చూడటానికి ఏ నరుడికి శక్తి లేదు అన్నాడు. ఇప్పుడు ఏ నరుడు చూడడానికి శక్తి లేదు అంటే గమనించాలి. ఇప్పుడు దేవుడు శక్తిమంతుడా శక్తిహీనుడా? శక్తిమంతుడే. ఇప్పుడు శక్తిమంతుడైన దేవుని ఎక్కడ తీసుకుని వచ్చేసారో ఇశ్రాయేలు వారు? అదనమాట. ఇప్పుడు ఈయనేంటయ్యా అంటే దైవాన్ని చూడాలని ఒక కోరిక, మరో రూపంలో చూడాలని కాదు, అసలు దైవాన్ని చూస్తే సరిపోద్ది కదా అన్న కోరిక ఈయనలో ఉంది. ఇప్పుడు చదువుతాం. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడం, అది నన్ను చూడాలనుకున్నా చూస్తే ఏమైపోతాడో నరుడు? చచ్చిపోతాడు అని చెప్పాడు ఆయన. తర్వాత మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా దగ్గర ఒక చోటు ఉంది, ఆ చోట దగ్గరికి వెళ్ళు, అక్కడ బండ ఉంది, ఆ బండ సందులో ఉండని చెప్పాడండి. తర్వాత అది అర్థమైందా? నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. అర్థమైంది మీకు ఏదన్నా? మోషే గారు ఆయన చూడాలనుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే నన్ను చూస్తే నరుడేమవుతాడు? చనిపోతాడు. కానీ నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, ఓకేనా? నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా నువ్వు బండ సందులో ఉండు, నేను కప్పుతాను అన్నాడు. ఎందుకు? చూస్తే చచ్చిపోతావు నువ్వు కూడా అని చెప్పి. తర్వాత 23, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్వశమును చూసేదవు. అంటే నా చెయ్యి, ఇప్పుడు ఆ చెయ్యి ఏం చేసింది? ఆయన్ని కప్పింది. ఎందుకంటే ఆ చెయ్యి తీస్తే చచ్చిపోతాడు ఆయన. ఆ ప్రభావం చూడలేక ఏమైపోతాడు తెలుసండి? మోషే చనిపోతాడు. అందుకే ఆయన ఏం చేశాడు? చెయ్యితో అతను ఏం చేశాడు? కప్పాడు, ఓకేనా? ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చూశాడో తెలుసా? నా వెనక పార్శ్వమున చూచెదవుగానే నా ముఖము నీకు కనబడదని మోషేతో. అది ఇంతగా ఏం చూశాడు మోషే గారు? వెనక భాగం చూశాడు. ఏమనుకున్నాడో? మహిమను చూపవయ్యా అని కోరాడు. ఆ మహిమను ముందు చూడడానికి కూడా మోషే అంతటి వాడికి ఏమి లేదు, శక్తి లేదు, సరిపోదు ఆయనకి. అందుకని
ఆయన ఏం చేశాడు తెలుసా? వెనక భాగం చూడవయ్యా అన్నాడు అంతే. అంటే ఇప్పుడు మోషే గారు ఏం చూశారు? వెనక భాగం చూశారంట. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 8వ అధ్యాయం. తీసరా అమ్మా. 8వ అధ్యాయములో 10వ వచనం. దేవుని మందిరం కట్టిన తర్వాత, సొలొమోను గారు కట్టిన తర్వాత జరిగిన ఒక సంఘటన చూద్దాం. అక్కడ ఈ యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. మేఘం ఇశ్రాయేలు వారిని వెంబడించిన మేఘం. ఓకేనా? మళ్ళా సొలొమోను గారి కాలంలో కూడా మేఘం మందిరాన్ని ఏం చేస్తుంది? కప్పింది. ఆనాడు మేఘంలోనే మాట్లాడాడు ఆయన ఇశ్రాయేలు వారితోటి. మేఘస్తంభం, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఓకే, గుర్తుంది. కిందకి రండి. ఇప్పుడు 11వ వచనం. కాబట్టి యెహోవా, అర్థం చేసుకోవాలి. ఓకేనా? మందిరం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత ఒక మాట వాడుతున్నాడు. కాబట్టి యెహోవా తేజో మహిమ. అంటే ఇప్పుడు ఆ మహిమలో ఏముంది? తేజో మహిమ అంటే వెలుగు. అర్థమైందమ్మా? అమ్మా, తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేక, ఆ ప్రభావం లేదా ఆ మహిమను చూడలేక యాజకులు ఏం చేశారో తెలుసంటే తట్టుకోలేకపోయారంట. యాజకులు ఎవరో పరిశుద్ధులు. పరిశుద్ధులు లాంటి యాజకులే తట్టుకోలేకపోయారంట అండి ఆ మహిమను చూడలేక. మోషే అంతటి వాడు ఏం చేశాడు? చూడలేదు, వెనక భాగమే చూశాడు అంతే. అంటే ఆయన మహిమ అంటే సామాన్యమైనది కాదు. ఆ మహిమ అర్థం కాకే ఈరోజు పొరపడుతుంది లోకం. రైట్, ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతాం. ఇంకొంచెం లోపలికి వెళ్తాం. దేవుని యొక్క మాటల్లో మరికొన్ని సంగతులు మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తెజరెల్లుము, యెహోవా మహిమ, అది యెహోవా మహిమ నీ మీద. ఇందాక మాట చదువుకున్నాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, ఆకాశపు వస్తు రూపముల మహిమ వేరు అని చదువుకున్నాం. సూర్యుడు కంటే చంద్రుడు ఈ మహిమ వేరు. ఓకేనా? ఇప్పుడు సూర్యుడు మన మీద ఉదయిస్తున్నాడా లేదా? ఉదయిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు ఉదయిస్తున్నాడు ఇక్కడ? అది నేను అంటుంట. అంటే ఇప్పుడు ఆ సూర్యుని కంటే గొప్పది ఏది? ఈ మహిమ ఆ సూర్యుని కంటే గొప్పది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 129వ పేజీ. తీసారమ్మా? తీసారా? 13వ వచనం చదవండి. పౌలు గారు అగ్రిప్పతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు అగ్రిప్పతో మాట్లాడుతున్నాడు. తనకు జరిగిన పరిస్థితులన్నీ చెప్పుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు పౌలు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాడు ఆయన. ఏమిటది? రాజా, ఈ మాట చూడాలి. మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే, ఒకసారి ఇంతకే పౌలు గారు క్రైస్తవుని హింసించడానికి దమస్కు వెళ్ళి అధికార పత్రికలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు. ఈయన ఎవరిని పాడు చేయాలని. అలా వెళ్ళేటప్పుడు ఈయనకు ఒక వెలుగు కనబడి, ఒక వెలుగు ఇతని మీద ఉదయించినప్పుడు ఆ వెలుగు తట్టుకోలేక 3 రోజులు కొల్లు అనలేదు ఆయనకి. ఆ సంఘటన చెప్తున్నాడు. ఇప్పుడు అది ఎంత పవరో తెలుసా? ఆ వెలుగు ఎంత పవరో తెలుసా? అదే చెప్తున్నాడు అక్కడ. ఏమని చూడండి. ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే, అది సూర్య, ఇందాక మనం జాగ్రత్తగా వినాలి. సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు అన్నాం.
ఇప్పుడు నిజంగా సూర్యుడు వెలుగా చంద్రుడు వెలుగా మనకే? అది అందుకే పగలంతా మాడిపోతున్నాం మనం, అంతే కదండి. ఇప్పుడు ఆ లైట్, ఇది బెడ్ లైటు, చంద్రుడు అనేది మనకు బెడ్ లైటు, అంతే కదండి. ఇప్పుడు సూర్యుడు అనేది ఏంటో తెలుసా అండి? చూడండి, ఫోకస్ లైట్లు పెడతారు, ఇంకా చెప్పాలంటే పెట్రోల్ బాక్స్ లైట్లు ఉండి వరకడికే, అక్కడ ఎడితే ఇక్కడ ఉడికొచ్చేది, వేడి ఎక్కువైపోయండి. ఇప్పుడు సూర్యుడు లైట్ ఎలిగిట్ అయ్యానికి మన అందరికీ ఏమైపోతుంది? అదనమాట. ఇప్పుడు చంద్రుడిది ఏంటంటే బెడ్ లైటు, దాని పవర్ అంత లేదు, అంటే ఒక విధంగా చెప్పాలంటే దానికి మహిమ అంతా లేదు. ఇప్పుడు సూర్యుని కంటే వెలుగు ఉదయించిందంట ఎవరి మీదకే? పౌలు గారి మీదకి. అది చెప్తున్నాడు అక్కడ చూడండి. ఆకాశము నుండి, మళ్ళీ రాజా అన్నాం అనుకోండి అక్కడ ఆగిపోతాం, మనం ముందుకు వెళ్ళిపోతాం, టైం లేదు. మళ్ళీ రేపు ఆదివారం ఏమో మళ్ళీ ఇందులో కొంతమంది అయినా వస్తే దేవుని స్తోత్రం. ఆకాశం నుండి ఆ సూర్య తేజస్సు కంటే, అర్థమైందా? ఈ మాట కోసమే, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. చూసాడే లేదా పౌలు గారు? చూసాడే లేదా? చూసాడు. ఎంతగా వెలుగు ఎవరు అంటే 15 వచనం. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా ప్రభువు నీవు హింసించుచున్న యేసును. క్లారిటీ వచ్చేసిందా? ఆ వెలుగు ఎవరు? ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఎందుకేమన్నాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తెజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన నిందా చదువుకున్నాం. ఇంతకీ యెహోవా మహిమ ఏంటయ్యా అంటే క్రీస్తు ప్రభు. ఓకేనా? క్లారిటీ వచ్చేసాక అంటే ఇక మనం ముందుకి కట్ట వెళ్దామంటే సమయం సరిపోదు, అందుకే కొంచెం సీరియల్ లాగా త్వరగా చక్కపెట్టేసుకోవచ్చు. ఒకసారి యోహాను సువార్త 1 అధ్యాయం. యోహాను సువార్త 1 అధ్యాయం తీసారా? యోహాను సువార్త 1 అధ్యాయంలో 14 వచనం చదువు. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎవరైనా పర్లేదు 100 మార్కులు ఇచ్చేచ్చు. తర్వాత ఒకసారి ఎవరి మహిమిది? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము అంటే ఇప్పుడు కుమారుని యొక్క మహిమ ఎవరి మహిమ? అదనమాట పాయింట్. అర్థమైంది? ఇందాక ఇశ్రాయేలు వారు ఏమనుకున్నారు? దూడే ఆయన మహిమ అనుకున్నారు, వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి మహిమ? తండ్రి మహిమ. అందులో వెనక ఆడవలసిన పనేమీ లేదు. కొరింథీ పత్రిక చూసారా? 1 కొరింథీ పత్రిక 2 అధ్యాయము 8వ వచనం. చూడండి, దేవుడు మన మహిమ నిమిత్తము నియమించదు. అది లోక అధికారులలో ఎవనికి తెలియదు. లోకంలో కొందరికి తెలియదు. ఏది? ప్రభు శిలువ మరణానికి ఎందుకు అప్పగించడానికి సంగతులు లోకంలో కొందరికే తెలియదు. ఓకే, తర్వాత వచ్చేది అది వారికి తెలిసిన ఎడల, తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక. అంటే ఇప్పుడు ప్రభు ఏంటో చెప్పాలి. ఎవరి స్వరూపం? మహిమా స్వరూపియగు అన్న పదం వాడాడండి. ఓకేనా? మహిమా స్వరూపియగు అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరి స్వరూపం? మరో చోట అంటాడు దేవుని స్వరూపం అంటాడు, మరో చోట దేవుని స్వరూపం అంటాడు. ఓకేనా? ఇప్పుడు ఆయన మహిమను కనుగొన్నాం. యేసు ప్రభుని కనుగొంటే ఎవరిని కనుగొన్నట్టు? యేసు ప్రభుని కనుగొంటే ఎవరిని కనుగొన్నట్టు? దేవుని మహిమను కనుగొన్నట్టు. ముందు దేవుని కనుగొనే భాగ్యం ఎవరికే లేదు. ఇందాక ఏమన్నాడు ఆయన? మోషే
మోసే ఏమన్నాడు? నిన్ను చూడాలి అన్నాడు. ఏమన్నాడు? నా వెనక భాగం తప్ప అసలు స్పష్టత అనేది లేదు. ఎందుకంటే ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, ఆయన స్వరం వినలేదు అన్నాడో లేదా? ఇంతకే యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆయనను గురించి చెప్పడానికి ఈయన వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన స్వరాన్ని స్వరూపాన్ని విన్నవాడు ఈయన ఒక్కడే. ఎవరొక్కడని? అదనమాట. అందుకే యేసు ప్రభు వస్తే కానీ దైవత్వం యొక్క పరిపూర్ణత ఎవరో లోకానికి తెలియదు. ఓకేనా? అందుకని లోకంలో ఏమనుకుందంటే రకరకాలుగా దైవాన్ని వారి మహిమలు చూసుకుంటున్నాయి, కానీ ఆ మహిమలో ఆయన ఉండేవాడు కాదు. దేవుని మహిమాస్వరూపి, దేవుని మహిమ ఎవరిలో ఉందయ్యా అంటే క్రీస్తు ప్రభువులో ఉంది. యోహాను సువార్త ఒక మాట. చూసారా? 7వ అధ్యాయం 18. యోహాను సువార్త 7వ అధ్యాయం. తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును. అంటే నాకు నేనే బోధించుకునేవాడు దేన్ని వెతుక్కున్నాడంటే నా మహిమను నేను వెతుక్కుంటున్నాను, నా గొప్పని నేను చెప్పుకుంటున్నాను. అందుకే లోకంలోకి వచ్చిన వాళ్ళు అందరూ నేనే అన్నారు తప్ప నన్ను పంపినోడు ఒకడని చెప్పలేకపోయాడు. వచ్చిన వాళ్ళందరూ ఏమనుకున్నారు? నా మహిమను వెతుక్కున్నాను కనుక నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నారు. కానీ యేసు ప్రభువు ఆ పదం ఎప్పుడు అనలా, ఎందుకంటే ఆయన మహిమను ఆయన చెప్పుకోలేదు. ఆ మాట చెప్తున్నాడు. కిందకి రండి. అది తన్ను పంపిన వాడిని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరి మహిమకు చెప్పడానికి వచ్చాడు? తండ్రి. అందుకే ఆ తండ్రి ఆయన ఏం చేశాడో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయం. చూసారా? మొదటి వచ్చు చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను. తండ్రికి ప్రార్థన ఇది. ఏమండి? ఆ తండ్రి, నా గడియ వచ్చుచున్నది. చూడండి, నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు. అండర్లైన్ చేయండి. యేసుప్రభు వచ్చింది ఎందుకు? తండ్రిని మహిమపరచటానికి. ఓకేనా? ఆ తర్వాత నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరుచు అన్నాడు. నీ కుమారుడు తండ్రిని ఏం చేస్తున్నాడో? మహిమపరుస్తున్నాడు. ఇప్పుడు తండ్రి కుమారుని ఏం చేయాలి? మహిమ. అంతేగాని యేసుప్రభు తనకు తాను మహిమపరుచుకునేవాడు కాడు. కిందకి రండి. నీవు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి కదా అని చెప్పి 5వ వచనం మనకి. తండ్రి, ఒక్కసారి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు అది అంటే సృష్టి పుట్టక మునుపు, లోకం పుట్టక మునుపు యేసుప్రభు ఏమై ఉన్నాడో? మహిమతో ఉన్నాడు ఆయన. అర్థమైందండి? మహిమతో ఉన్నాడు ఆయన. ఎవరో? యేసుప్రభు. ఓకే, అదే చెప్తున్నాడు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచు. మరలా ఆ మహిమ నాకు ఇవి అని కోరుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు దేని విడిచిపెట్టి వచ్చాడు అమ్మా? మహిమను విడిచిపెట్టి వచ్చాడు ఆయన. ఓకేనా? మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఎవరో? యేసుప్రభు. లోకసువార్త 24వ అధ్యాయం. ఇంతకు ఆయన మహిమలోకి ఎప్పుడు వెళ్తాడో తెలుసా? 24-26. లోకసువార్త 24వ అధ్యాయం 26 వచ్చు. క్రీస్తు
అది అంటే యేసు ప్రభు ఏమవ్వాలి? శ్రమ పడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కదా. ఒకసారి అంటే ఇప్పుడు యేసు ప్రభు దేని విడిచిపెట్టొచ్చాడు? మహిమని విడిచిపెట్టొచ్చాడు. పరలోకంలో ఉండే మహిమను ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టి శరీరంతో వచ్చాడు. ఓకేనా? ఇప్పుడు శరీరంతో వచ్చిన ఈయన మరలా మహిమలోకి వెళ్ళాలంటే ఈయన ఏం పొందాలి? శ్రమలు పొందాలి. శ్రమలు పొందితే కానీ ఏది రాదు? మహిమ రాదు. మహిమ అని పేరెట్టుకుంటే రాసమ్మా. అది ప్రజెంట్, ఒక తండ్రిగా బిడ్డకి ఇచ్చే ప్రజెంట్ అది. అంటే శ్రమ పొందితే కానీ మహిమ రాదు. ఓకేనా? శ్రమలు పొందితే కానీ మహిమ రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టినప్పుడు బిడ్డ చేతుల్లో, తండ్రి చేతుల్లో లేదా తల్లిదండ్రుల చేతుల్లో బిడ్డకి ఎలాగుంటుంది? ఎంత గర్వంగా చెప్పుకుంటాడో. అయ్యో ఈ రోజున మామూలుగా చెప్పుకున్నాం ఏంటండి, మా బిడ్డ మా బిడ్డ అని మేము అందరికీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ బిడ్డ గమనించాలి, మరోసారి చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది. అర్థమైంది మీకు ఏదన్నా? అదనమాట. ఇది చెప్పుకుంటాం సహజమేది, ఎందుకంటే అందరు చెప్పుకుంటారు. కానీ మరో రోజు చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజుకి గమనించాలి, ఏ మహిమనైతే విడిచిపెట్టాడో, తండ్రిని విడిచిపెట్టాడు, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మహిమను పొందుకుని వెళ్ళాలి ఆయన. అంతేనా? ఇప్పుడు ఆ మహిమను విడిచిపెట్టి ఆయన మళ్ళీ మహిమ పొందాలంటే ఏం పొందాలి? శ్రమ. ఇంతగా తండ్రి అతనికి ఇచ్చింది ఏంటో తెలుసా? శ్రమలే. అర్థమైందండి? ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు బిడ్డలో ఖచ్చితంగా శ్రమ అనుభవించిన తర్వాత మహిమలోకి వస్తారు. అప్పుడు చెప్పుకుంటారు. ఎవరో? తల్లిదండ్రులు. పుట్టినప్పుడు చెప్పుకుంటారు, తర్వాత ఎప్పుడు చెప్పుకుంటారు? అది ఎందుకు తెలుసా? పాస్ అయినప్పుడు చెప్పుకుంటారు. జీవితాల్లో పాస్ అయినప్పుడు చదువుల గురించి మాట్లాడతా. జీవితాలు ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. మీకు కలుగుతున్న శ్రమలన్నింటిని కూడా ఏం చేయాలి? మీరు గెలవాలి. నిందలు, అవమానాలు, ప్రెస్టేజ్లోకి వెళ్ళొద్దు. యేసు ప్రభుకి సాక్షాత్తు దేవుని కుమారుడు ఎత్తి పడ్డాడు ఆయన. అహంభావం పెట్టుకోలేదు ఆయన. ఎందుకు తెలుసా? తండ్రి ఇష్టం ఏంటి? నువ్వు ఉంచుకోవాలి. అర్థమైంది మీకు ఏదన్నా? నువ్వేం చేయించుకోవాలి? వేయించుకోవాలి. మొండ్ల కిరీటం పెట్టించుకోవాలి. లాగిబెడి కొడితే ఏడాలి. నడి రోడ్డు మీద నిన్ను నడిపిస్తారు. ఎవడ భరింతాడండి ఇది? ఎవడ భరింతాడు? ఇప్పుడు యేసు ప్రభు గమనించడం, మహిమలో ఉన్నప్పుడు గొప్పోడే, మహిమని విడిచిపెట్టినప్పుడు అతని జీవితం ఎలా ఉందో తెలుసా? అంతకంటే ఎక్కువ మహిమను పొందాడంట ఆయన. అర్థమైంది మీకు ఏదన్నా? అంతకంటే ఎక్కువ పొందాడంట ఆయన. ఎప్పుడు గమనించాలి, మంచి పేరు కలిగి ఉండాలి. ఒకని గమనించాలి, సుగంధ తైలము కంటే అది క్యారెక్టర్ కాపాడాలి. అంటే పేర్లు అందరూ మంచి పేర్లు పెట్టుకుంటారు. ఎవరో నేను దెయ్యాన్ని, నేను రాక్షసిని, నేను భూతానే, నేను చంద్రముఖిని ఏం పెట్టుకోరు. అందరూ కూడా ఏం పెట్టుకుంటారు? మంచి పేర్లు పెట్టుకుంటారు. కానీ ఆ మంచిగా బ్రతకాలి. ఆ మంచిగా మనం ఏమవ్వాలి అంటే బ్రతికి చూపించాలి. ఆ పేరుకు తగ్గ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు క్రీస్తు ఎలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్యం. అంటే మళ్ళా మహిమలోకి వెళ్ళాలంటే ఏంటో తెలుసా? శ్రమలు అనుభవించాలి. ఓకేనా? శ్రమలు అనుభవించాలి. అనుభవించడం లేదా? చెప్పాలి. అపోస్తుల కార్యాలు తీసారా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు చదవండి బాబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు. ఆ మాట రావాలండి. 3 తరాలు చెప్పుకున్నారండి అలా. అది జీవితం. ఓకేనా? బిడ్డల తరానికి వచ్చాక దేవుని యెహోవా ఎరగని తరం పుట్టిందంటాడు న్యాయాధిపతి గ్రంథంలోకి వెళ్తే. భవిష్యత్ కాలంలో మన దేవుడా యేసుబాబా ఆయన ఎలాగ ఉంటాడు అంటాడేమో రేపు పొద్దున్న. నీకు తెలుసా? భవిష్యత్తులో దేవుడు అనేవాడు ఉన్నాడా అని కూడా అడుగుతాడు. ఎందుకో తెలుసా? రోబో మనుషులు అయిపోతారు అందరూ కూడా. ఓకేనా? జ్ఞానం ఎంత పెరిగినా దైవ జ్ఞానం దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒదిగి ఉండవలసిందే. రాత్రి చెప్పాను కొన్ని మాటలు. వారు చేతి పనులు నేర్పేవారు యూదులు. వాళ్ళకి ఒకవేళ
ఎంత గొప్ప జ్ఞానవంతులైనా, పండితులైనా, గొప్ప వివేకులైనా సరే వారు ఖచ్చితంగా వారి ఇంట్లో ఏం నేర్పేవారు అంటే చేతు వృత్తులు నేర్పారు. రాత్రి చెప్పిన పాఠం. ఓకేనా? ఎందుకో తెలుసా? చేతు వృత్తి ఉన్నవాడు ఎక్కడికైనా బతికేస్తాడు. ఉద్యోగం తీసేయని అన్నాడు అనుకోండి, ఇంకా అయిపోయింది. అర్థమైంది మీకు ఏదైనా? అందుకే తప్పుగా అనుకోద్దు. చదువుకున్నవారు చిన్న పని చేయడానికి అందుకే వెనకడతారు. అవునా కదా? ఇప్పుడు చాలామంది ఏమవుతున్నారు, చదివేసుకుని ఉన్నారు, వాళ్ళకి ఏం వస్తలా, ఇప్పుడు వాళ్ళు ఇంకో పని చేయలేరు. అదనమాట. ఖచ్చితంగా ఏం నేర్పాలి? అంతే. మరలా అనుకోకండి శుభ, అది నేర్పితే ఆ పని చేసి బతుకుతారు. మొత్తం మీద బతకడమే కదా ఇక్కడ కావాల్సింది. మళ్ళీ చెప్తాను, మన జీవితాల్లో అహం ఉండకూడదండి, ఈగో ఉండకూడదండి. ఓకేనా? ఆ అహం ఈగో ఉందంటే దెబ్బతింటాం. దైవానికి వ్యతిరేకమైనది కాని అన్యాయంతో బ్రతుకు కాకుండా న్యాయంగా బ్రతికేది ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా శ్రేష్టమే. ఓకే, ఇప్పుడు అక్కడ అపోస్తుల కార్యాల దగ్గర రండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా ఆ మాట చెప్పుకోవాలి. ఓకేనా? ఆ మాట చెప్పాలి. ఓకేనా? మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును, అర్థమైందా, ఏం చేశాడంట? యేసు ప్రభుని ఏం చేశాడంట? తండ్రి భూమి మీద ఉండగా ఎవరిని మహిమపరిచాడు? తండ్రిని. తను మహిమపరచుకోవాలా. తను ఎప్పుడు కూడా ఊరేగల, తను ఎప్పుడు కూడా నాకు అది కావాలి ఇది కావాలని ఎక్కడ అనలా. అలా ఆయనకి చోటే లేదు. ఒకేలా భూమి మీద ఉన్నంత కాలం ఆయన మహిమను ఆయన తీసుకోవాలా. ఆయన ఎవరిని మహిమపరిచాడు? అందుకు ప్రార్థనలు అన్నాడు, తండ్రి నేను లోకం పుట్టక మునుపు నీ దగ్గర ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో మళ్ళీ నన్ను ఇవయ్యా అన్నాడు. ఇప్పుడు తండ్రి మహిమపరిచాడా లేదా? మహిమపరిచి భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఎవరికి ఉందే ఆ మహిమతో సంపాదించుకున్నాడు ఆయన. ఆ మహిమ సంపాదించడానికి దేని అనుభవించాడు ఆయన? శ్రమ అనుభవించాడు. శ్రమలు అనుభవించకుండా మహిమలోకి వెళ్ళటం అనేది అసాధ్యం. ఓకేనా? ఇప్పుడు దేవుడు మహిమపరిచాడా లేదా? మహిమపరిచాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను. మనతో కూడా మాట్లాడుతున్నాడా? అర్థమైందండి? ఆనాడు ఆల్తా అన్నాడు, ఈరోజు మనతో అంటున్నాడు. మనతో వద్దా? మనతో అంటున్నాడా అంటలేదా? ఆల్తా అంటున్నాడు కనుక వాళ్ళకి వదిలేకండి. ఆ మాటలు మనం కూడా ఏం చేసుకోవాలి? అనువదించుకోవాలి మనం. ఓకేనా? చూడండి. అందుకు యేసు, ఈ మాట చూడాలి, మనిషి కుమారుడు ఏంటండి? మనిషి కుమారుడు ఏం పొందాలంట? మహిమ పొందవలసిన గడియ. ఇది అండర్లైన్ చేయండి. దాన్ని ఎలా వివరించాడు చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల అది చచ్చితే ఏమవుతుందంట? విస్తారంగా ఫలించును. దాని అంతరార్థం ఏంటి? ప్రభు చెప్పిన అంతరార్థం ఏంటి? ఇప్పుడు ఆయన మహిమపరచబడాలి కదా. ఎవరో యేసు ప్రభు ఏమవ్వాలి? మహిమపరచబడాలా లేదా? మహిమపరచబడాలి. మహిమపరచబడాలంటే ఆయన ఏమవ్వాలి? శ్రమలు అనుభవించాలి, చనిపోవాలి. చనిపోతే కదా గోధుమ గింజ ఏమవుతుంది అమ్మా? గోధుమ అట్టు తెలుసమ్మా. గోధుమ గింజ ఏమవుతుంది? అనేక గింజలు వస్తున్నాయి అన్నాడు. ఓకేనా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయనంటే యేసు ప్రభు. ఓకేనా? మొత్తం అంతా అయిందేనంట. ఓకేనా? ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఒక్కసారి ఇందాక యేసు ప్రభు ఏమవ్వాలి చెప్పాలి. యేసు ప్రభు ఏమవ్వాలి? శ్రమల పడి తన మహిమలోకి వెళ్ళాలి అని ఎంత చదువుకున్నాం.
మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చుచున్నది అన్నాడు. మనకు అది అర్థం కాల. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన మహిమపరచబడ్డం ఏంటయ్యా అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానం. ఓకేనా? ఆయన మహిమ ఏంటో తెలుసా? ఆయన మరణ సమాధి పునరుత్థానం. అది గోధుమ గింజ ఏమవుతుంది? చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? మరల ఏమవుతుంది అంటే ఆనాడు చచ్చిపోయింది ఒక గింజ, మరల ఇప్పుడు ఎన్ని గింజలు వచ్చినాయి? అనేక గింజలు వచ్చినాయి. అర్థమైందండి? ఇప్పుడు అనేక గింజలు రావడానికి ఆ గింజ ఏమైంది? చనిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు గమనించాలి, యేసు ప్రభు చనిపోయింది ఎందుకోసం? ఆయన కోసం కాదు, అనేకుల కొరకు. ఇప్పుడు అనేకులను ఇక్కడ చెప్పాడు, ఆయన అనేకులైన కుమారులను అంటే అనేకులైన కుమారులను ఏం చేస్తున్నాడు ఆయన? మహిమకు తెచ్చుచుండగా. అంటే మనల్ని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? అది అసలు ఆయన ఎందుకు తెస్తున్నాడు అంటే అది అట్లాగే ఉంచండి. యెషయా గ్రంథం అది అట్లాగే ఉంచండి. ఒక్క మాట కూర్చోండి, బాగున్నారా? ఒక్కసారి 43వ అధ్యాయం. అసలు దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నకి సమాధానం ఈ ఒక్క వచనం చూద్దాం. 7వ వచనం, జాగ్రత్తగా ఉండండి. నా మహిమ నిమిత్తము. అది ఎంతగా దేవుడు ఎందుకు సృజించాడు? ఆయన మహిమ నిమిత్తం అన్న, ఆయన మహిమ నిమిత్తము. ఓకేనా? ఆయన మహిమ నిమిత్తం మనుషులను ఏం చేశాడు? ఆయన సృజించాడు. కానీ ఆదాము ఏం పోగొట్టుకున్నాడో ఒక్కసారి రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక. అది అంటే నరుడు ఏం పోగొట్టుకున్నాడో అది దేవుడు అనుగ్రహించు. ఇప్పుడు ఆత్మలో అక్కడి నుంచి వచ్చింది, శరీరం ఎక్కడి నుంచి వచ్చింది. మనిషి భూమి మీద ఉన్నాడు, మరలా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? నరుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? 2 ప్లేసులు. ఒకటి దేవుడు ఉండే లోకం, 2 పాతాళం అన్నాడు. ఇప్పుడు పాతాళం అన్న కాడ పాతాళం ఎవరిని పట్టుకుంటుంది? చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు పోలీసు ఎవరిని పట్టుకుంటాడో? దొంగను పట్టుకుంటాడు, అంతే కదా? ఇప్పుడు అలాగప్పుడు పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. ఇప్పుడు పాతాళ గురించి మనకు అక్కర్లేదు అని మనం అనుకున్నాం అనుకోండి. అసలు భక్తి 2. ఒకటి ముక్తి. భక్తి చేసేది ఎందుకయ్యా అంటే ముక్తి కొరకు. దాన్ని మోక్షం అన్నారు. అంటే దేని నుండి? మన శరీరంలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? మన శరీరంలో ఉన్న ఆత్మ ఏమై ఉండాలి? ఇప్పుడు కొంతకాలం బ్రతుకుతాం, తర్వాత దానికి మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే ఇప్పుడు శరీరంతో చేసిన క్రియలు దేని మీద పడుతున్నాయో తెలుసా? ఆత్మ మీద పడతాయి. ఓకేనా? శరీరం ఇప్పుడు పక్కోడి జోబులోంచి ఈ చేయితో డబ్బులు తీసేసాను. పోలీసులు దేని కొడుతున్నారు? మొత్తం బాడీని కొట్టేస్తున్నారు. చేసింది ఒకటే, కానీ శిక్ష దేనికి? అది ఎంతగా బాధపడుతుంది ఏది? ఆత్మ, శరీరం కాదు. మళ్ళీ మీరు దానికి ఏదైనా అంటే పోస్ట్ మార్టం చేసినప్పుడు వెళ్తే కరెక్ట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే బతుకున్నప్పుడు ఇంజక్షన్ చేస్తే అమ్మో అన్నాం మనం, చనిపోయిన తర్వాత మొత్తం పార్ట్లు మన కళ్ళ ముందు కోసేసినా కూడా అమ్మో అనే పదం మన నోటప్పుడు రాదు, వారి నోట రాదు. అంటే ఆత్మ ఉండగానే మనకేమొచ్చింది? బాధ అని తెలిసింది. ఇప్పుడు ఆత్మే అసలైన శక్తి. ఆత్మ ఉండే లోకమే పరలోకం. అక్కడ ఉండేవాడు ఎవరయ్యా అంటే దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఈ లోకానికి మనల్ని పంపాడు. అయితే ఇక్కడికి వచ్చిన మనం ఏం చేస్తాం? అది ఎంతకేంటంటే మళ్ళీ ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి రావాలి? ఇప్పుడు నా బిడ్డ ఎక్కడో చదువుతుంది, మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇది ధర్మం. అలాగే అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? కానీ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ చూసి ఈ మహిమను చూసి ఏమైపోయారు? తెలీదా? ఇక్కడ మహిమ లేదనుకుంటున్నారా? లోకస్సు వార్త 4వ అధ్యాయం 5వ వచనం.
అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును. అంటే ఇప్పుడు ఈ లోకంలో ఏముంది? ఇప్పుడు ఈ ఎలక్షన్ అంత అలా అడవుడికి ఎందుకు జరుగుతుంది? ఎలక్షన్ అంత అడవుడికి ఎందుకు జరుగుతుంది? ఈ రాజ్యాల్లో ఏముంది? మహిమ. సీఎం అంటే ఓ గౌరవం, లేదా ఎమ్మెల్యే అంటే ఓ గౌరవం, ఎంపీ అంటే ఓ గౌరవం. ఇవన్నీ వాటి ఇందా చెప్పుకున్నాం. ఆ మహిమ వేరు, అధికారాలు వేరు. దాన్ని ఎవడు వదులుకుంటాడో? దాన్ని వదులుకోవడం కాదు కదా, అవసరమైతే ఎవరినైనా వదిలేసుకుంటారు దాని గురించి. ఇప్పుడు ఉందా లేదా లోకంలో? ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మహిమను చూపించిందంట ఎవరో? అపవాది. ఉందా లేదా మహిమ? ఇప్పుడు మనుషులందరూ ఆ మహిమకి ఏమవుతున్నారు? అందుకే నేత్రాశ, శరీరాశ, ఈ మూడాట్లకి పడని నరుడంటూ భూమి మీద ఎవరో ఉండరు. సహజ వద్దన్న పడిపోయేది ఎక్కడయ్యాట? 3 విషయాలు కూడా పడిపోతాడు. ఎవరో? నరుడు. నేత్రాశ అంటే కంటికి కనపడిదా పడిపోతాడు. రెండవది శరీరాశ, ఓకేనా? తర్వాత జీవడంబం అంటే అధికారం. నా అంతటోడు ఇంకా లేడనే అధికారంలో ఏమైపోతాడు? నరుడు పడిపోతాడు. ఇవి దేవుని నుండి వచ్చింది, అపవాది నుంచి వచ్చింది. ఇప్పుడు మనం ఈ మాట చూస్తే అపవాదే యేసుప్రభుకి ఏమి చూపించింది? ఈ లోక మహిమను చూపించింది. దాన్ని ఆయన అంగీకరించాడా? లేదు. పరలోకంలో ఉన్న మహిమ కోసం ఏం గమనించాలి. ఆయన భూమి మీద శరీరంతో ఎన్ని బాధలు పడ్డాడో. అయ్యో, ఇప్పుడు మరల పరలోకం వెళ్ళడానికి ఆయన ఈ భూమి మీద శరీరంతో ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడో. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా, ఈ శరీరం గొంగళ పురుగు, లోపల ఉన్న ఆత్మ సీతకోక చిలుక. సీతకోక చిలుకకు విలువ ఉంది, గౌరవం ఉంది, రెండు ఒకటే. అలాగే ఈ పురుగు ఎంతకాలం అయ్యా అంటే కొంతకాలం ఇది. ఇప్పుడు ఇందాక వాటి మహిమ వేరు, వాటి మహిమ వేరు అని మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా? ఆ మహిమలో ఇప్పుడు బంగారం కావాలా, వజ్రం కావాలంటే దేన్ని తీసుకుంటాం మనం? వజ్రం తీసుకుంటాం. రేపు పొద్దున్న ఎలక్షన్లో వచ్చి 1000 రూపాయలు కావాలా, 5,000 కావాలన్నాడు అనుకోండి, దేన్ని తీసుకుంటాం? తీసుకుంటారనమాట. కానీ అది ఒప్పేసుకోవాలే. అంటే ఇప్పుడు 1000 కంటే 5,000 ఎక్కువ అన్న సంగతి మనకు తెలిసినప్పుడు శరీరం గొప్పదా, ఆత్మ గొప్పదా అని మన మనస్సాక్షిని ఒక్కడిని అడిగితే మనస్సాక్షి ఖచ్చితంగా చెప్తుంది ఏది గొప్పదే? ఆత్మ. ఎందుకంటే శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే అది భక్తి, అంతే. ఓకేనా? ఈ లోకంలో మనం ఈ ప్రయత్నాలు ఇవన్నీ చేసినా కేవలం శరీరాన్ని సుఖపెట్టుకోవడం అంతే. కానీ దైవం దగ్గరికి వచ్చేది ఏంటయ్యా అంటే శరీరంతో ఉన్న ఈ లోకాశలకు లోనవ్వకుండా శరీరాన్నే ఒక విధంగా చెప్పాలంటే కంట్రోల్ చేసుకునేది ఇది ఒక వాక్యం ఒకటి. ఇప్పుడు మనుషుల మాటలు వినడానికి కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే మనుషుల్లో కూడా ఏముంటాయి? బలహీనతలు ఉంటాయి. నువ్వు చెప్పేది ఏంటి అనిపిస్తుంది. కానీ దేవునిలో ఏమి లేదు, బలహీనతలు లేవు, పొరపచ్చాలు లేవు. అందుకే ఆయన మాట ఖచ్చితంగా వినాలి. ఓకేనా? అందుకే దేవుడు సత్యవంతుడు. ఓకేనా? ఇప్పుడు లోకంలో కూడా మహిమనున్న దాన్ని పక్కన పెట్టాడు ఆయన. కానీ పరలోక మహిమ కోసం ఆయన ఎన్ని అనుభవించాడు? రైట్. ఇప్పుడు యేసు ప్రభు కూడా లోకానికి వచ్చి ఆయన వెళ్ళటమే కాదు, అనేకులను అక్కడ తీసుకుని వెళ్ళాలి. అనేకులను. అసలు దేవుడు సృష్టించింది ఎందుకు మనుషుల్ని? ఎందుకు చదువుకున్నాం? మహిమ ఎందుకు సృజించాడు? యెషయా గ్రంథాలు ఎందుకు చదువుకున్నాం? ఏది? నా మహిమ నిమిత్తము నేను సృజించాను అన్నాడు. ఆయన మహిమ నిమిత్తం ఏం చేశాడు? సృజించాను అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ దేవుని మహిమలోనికి మనం వెళ్ళాలి. ఇప్పుడు మహిమలోకి వెళ్ళాలంటే ఇప్పుడు హెబ్రీ పత్రిక చెప్తున్నాడు 2వ అధ్యాయము. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అంటే ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నట్టు ఆయన? అంతే కదా మరి. యేసుక్రీస్తు ఎవరి మహిమ? దేవుని మహిమ. అందుకే ఆయన మహిమను కనుగొన్నాం. ఇప్పుడు ఆయన మహిమలోనికి మనం ఏం చేస్తాం? ఆయన మహిమలోకి ఏం చేస్తాం? మనం అడిగేస్తాం, అంతేనా? ఇప్పుడు అడిగేస్తే గమనించాలి, ఆయన అనేకులైన కుమారులు మహిమకు తెచ్చుచుండగా, ఈ మాట వారి రక్షణకర్తను శ్రమల ద్వారా, అంటే క్రైస్తవులకి ఏమున్నప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులకి ఏమున్నాయి అంటే శ్రమల ద్వారానే మళ్ళీ మహిమలోకి వెళ్తాం. శ్రమలు లేకుండా మహిమలోకి వెళ్ళే అవకాశం లేదు. ఓకేనా? ఇప్పుడు మహిమను పొందాలంటే ఏమనుభవించాలి?
శ్రమ అనుభవించాలి. అందుకే యేసు ప్రభు చనిపోయింది ఒక్క గింజే, కానీ ఎన్ని గింజలు వచ్చినాయి? ఆ గింజలు అయ్యండి. అర్థమైందండి? ఆ గింజలేంటి? ఆ మహిమను. ఇప్పుడు ఆ మహిమను గమనించాలి. ఆ మహిమను కలిగిన వారు మనం. కానీ శ్రమలు తట్టుకోలేకుండా ఫెయిల్ అయిపోతున్నాం అనుకోండి, పరిగెట్టలేక ఆగిపోయాడు అనుకోండి, ఏది కానిస్టేబుల్ ఉద్యోగంలో పరిగెట్టలేక మధ్యలో ఆగిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు ఆయన్ని? ఏంటి, చదువులో పాస్ అయినా ఆ రన్నింగ్లో ఆయన ఏమాత్రం ఫెయిల్ అయితే వెనక్కి పంపేస్తున్నారు. ఎందుకని? ఎక్కడ పరిగెట్టలేదు, రేపు పొద్దున్న దొంగను చూస్తే నువ్వు ఎలా పరిగెడతావు? అంతే కదండి. ఇప్పుడు ఈ రన్నింగ్ దేనికి? రేపు పొద్దున ఆ ఉద్యోగంలో దొంగ ఎవడైనా వెళ్ళిపోతే అతను పట్టుకోవాలి కదా. పట్టుకోలేనప్పుడు ఈయన పరిగెట్టకపోతే ఆ ఉద్యోగానికి అర్హుడు కాదు. అందుకే ముందు అక్కడ ట్రైనింగ్లో ఏమైపోతున్నాడు? సెలెక్ట్ అయిపోతుంది. అందుకే పరలోకం వెళ్ళాలంటే, దేవుని దగ్గర చేరాలంటే శ్రమలు తప్పదు. కానీ ఆ శ్రమలు ఏం చేస్తున్నాయి అంటే, చివరి మాట పేతురు పత్రిక 5వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. చూడండి. తన నిత్య అంటే మరలా అనుకోకండి, మహిమలో రకాలు ఉన్నాయని అన్నాం. ఈ సృష్టి ఇందాక మహిమ అని మనం ఇందాక చదువుకున్నాం. ఇది సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ కూడా మిక్కిలి వ్యానర్ అయిపోయే రోజు కూడా ఒకటి ఉందంట. ఓకేనా? ఈ పంచభూతాలన్నీ కూడా కాలిపోయే రోజు ఒకటి ఉందంట. అంటే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఏమవుతాయంటే కాలిపోయే రోజు ఒకటి ఉందంట. ఓకేనా? ఇంకా చెప్పాలంటే సృష్టి ఏమవుతుందో తెలుసా? నాశనానికి లోనవుతుంది. అది కూడా నేను ముగించేస్తాను. కిందకి చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిదేగు దేవుడు కొంచెము కాలము, ఒకసారి అర్థమైందండి? శ్రమలంటే ఎంతకాలం కాదు. ఓకేనా? కొంచెం కాలం. చూడండి, 1వ తారీఖు వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది? అందరూ పర్లేదా? పెన్షన్ తీసుకునే వాళ్ళు కాదు, అది పెన్షన్ తీసుకునే వాళ్ళకి బాధలు ఉండవు. అది 1వ తారీఖు వచ్చి 10వ తారీఖు దాకా మన మనసు ఎలా ఉంటుంది? నిజంగా అదే పరిస్థితి కానీ ప్రతి నెల ప్రతిరోజు ఉంటే సన్నాసులు అయిపోతురు. అంతే కదా? వదిలేసి ఏమైపోదురు మరి. చాలామంది ఎందుకు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అక్కడ. ఇంకో పదం అనుకోకుండా, అంటే అన్నీ విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ తట్టుకోలేక. అమ్మా కిందకి రండి. అక్కడ శ్రమపడి పిమ్మట తానే మిమ్మును పూనులుగా స్థిరపరిచి బలపరచడు. ఎందుకు? ఆ శ్రమల వల్ల ఏమవుతుందో తెలుసండి? స్థిరపరచబడుతున్నాం. చివరి మాట రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, 17వ వచనం, 8-17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని పిల్లలం అంటున్నాం. అంటే దేవునికి మనం ఏమయ్యామంట? వారసులయ్యాం. చూడండి, క్రీస్తుతో కూడా అంటే చూడండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో, అంటే క్రీస్తు ప్రభు ఏం పొందాడు? శ్రమ పొందిన తర్వాత మహిమలోకి వెళ్ళాడు. ఓకేనా? ఇప్పుడు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా ఏం పొందాలి? శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి, అది అర్థమైందండి? క్రీస్తు తోడి వారసులు. ఓకేనా? దేవుని పిల్లలు, దేవుని వారసులు అన్నారు. అది ఇప్పుడు ఏం పొందాలి? శ్రమలు. ఎంతకాలం? అదనమాట. అది ఇంకా జీవితకాలం ఉంటే మనం తట్టుకోలేమి. తర్వాత 18, మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట, ఏది? ఆ మహిమ అది ఇప్పుడు కనపడదు. ఇప్పుడు సీతాకోక చిలుక ముందే కనబడితే అది మనకి నిజంగా అందరు నమ్మేస్తారు. మనలో ఉన్న ఆత్మ మహిమలోకి వెళ్ళింది అనుకోండి, అందరు దేన్ని నమ్ముదురు? ఆత్మని నమ్ముదురు. అయ్యో, చనిపోయే టైం వరకు అన్నీ శరీరానికి పూసేస్తున్నారు, శరీరానికి అందంగా అద్దేస్తున్నారు తప్ప అది మట్టిలో పెట్టేస్తున్నారు, తర్వాత పెట్టెలో పెట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు అన్న ఆలోచన ఉన్నా అది అక్కడ వరకే. కానీ ఆత్మ గురించి ఆలోచన చేస్తే ఇదంతా వ్యర్థం అనిపిస్తుంది. అవసరమా అంటే అవసరమే, కానీ దాని మీద మనసు ఉండదు. అది
ఓకేనా? అవసరమా అంటే అవసరమే. లోకంలో మనం ఉన్నాం గనక మనం ఉన్నంతలో మనం ఉండటం తప్పు కాదు. కానీ దాని మీద మనసు ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి అది. ఎందుకంటే ఉద్యోగం వచ్చినప్పుడు ఈ పరీక్షలన్నీ ఏంటండి వీళ్ళకి? మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఈ పరీక్షలన్నీ ఎలాగుంటాయి వీళ్ళకి? కష్టం అనిపిస్తుందా? అయ్యో! ఇప్పుడు ఉద్యోగం ఉంది కనుక పరీక్షలు, టెస్టులు ఇవన్నీ పెడుతున్నారు. రేత్రి పగలు చదువుతున్నారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఏమనిపిస్తుంది? నథింగ్. ఓ మాట, టెస్టులు ఎక్కువ ఉన్నాయా? ఉద్యోగం ఎక్కువ కాలం ఉంటుందా? అంతేనంటారా? అంటే ఉద్యోగం కదా ఎక్కువ కాలం ఉంది. అంటే ఇప్పుడు శాశ్వతమైన నిత్య మహిమన పరలోకం ఎక్కువ కాలం ఉంటుంది తప్ప శ్రమల బాధలు ఎక్కువ కాలం ఉండేది కాదు. అదే చెప్తున్నాడు అక్కడ. తర్వాత, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఇందాక అదే చెప్పాను. సృష్టి ఆల్రెడీ ఏమైందో తెలుసా? ఎదురు చూస్తుందంట. ఇంకొక మాట అన్నాడు అక్కడ, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముతో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదే. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచును. ఒక్క మాట చెప్పాలంటే, మనం పొందబోయే మహిమ కోసం సృష్టి ఎదురు చూస్తుందట. ఇది నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయే సృష్టి ఏది చూస్తుంది? ఆ నూతన సృష్టి క్రీస్తు ప్రభు దగ్గరికి లేదా పరలోకానికి, ఆ నూతన లోకానికి వెళ్తారని ఈ సృష్టి చూస్తుందట. అందుకే సృష్టి అంతా ఏమైపోతుంది అమ్మా? నాశనం అయిపోతుంది. కనుక దేవుని కృపను బట్టి ఇందాక మనం చదువుకున్నట్టు భూమి మీద ఆకాశం మీద కూడా ఏముంది? ఆయన మహిమ ఉందా. ఆయన ఏ కార్యాలైనా చేయగలడు. కానీ ఒకటే, ఆయన మహిమ కొరకే మనం సృజించాడు తప్ప మరొకటేమీ కాదు. ఇంతగా మహిమ మళ్ళీ ఎక్కడ ఉంది? మనకి పరలోకం. అందుకే ఇక్కడ చిన్న పెద్ద అని వ్యత్యాసాలు ఇక్కడ ఉంటాయి. కానీ పరలోకలు ఏముండవు, ఆ వ్యత్యాసాలు ఉండవు. గమనించాలి. ఎందుకంటే ఆత్మను బట్టి ఆ భేదాలు ఏమి అక్కడ ఉండవు. అందుకే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు పరమాత్ముడు, ఆయన ఆ లోకంలో ఉన్నాడు. మనలందరినీ మహిమ తేవడానికి తన కుమారుణ్ణి మహిమ పొందడానికి ఆయన కూడా ఏం పొందాడు? శ్రమలు పొందాడు. యేసు ప్రభు మనకి ఇచ్చింది ఏంటంటే మాదిరి. ఓకేనా? అంటే ఆయనకి శ్రమలు ఉన్నప్పుడు మనకు కూడా ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయని చెప్పడానికి వచ్చాడు. చేసి చూపించి వెళ్ళాడు. మళ్ళీ ఆ మహిమలోనికి ఆయన ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడ తిరిగి వెళ్ళాడు. కనుక మనం మన భక్తి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుని శ్రమల్లో భరిస్తే మనము కూడా ఆ మహిమలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. కనుక ఈ కొద్ది మాటలు ఓకేనా? మరి మహిమ అంటే మహిమను సంపాదించుకోవటం కష్టం, అంతేనా? మహిమ అంటే ఏంటి? ఆ గౌరవం సంపాదించుకోవటం దేవునికి గౌరవం, అంతే కదా? తండ్రికి మహిమ. ఇప్పుడు యేసు ప్రభు తండ్రిని మహిమపరిచాడో తప్ప ఏనాడు తన్ను తాను మహిమపరచు. అలాగే ఒకటే, మన జీవితం ఎప్పుడు కూడా దేవునికి మొదటగా మహిమ ఉండాలి. తర్వాత మనుషులు మనకిచ్చిన కుటుంబాలు కూడా గౌరవ మర్యాదలు మనం ఇవ్వాలి. ఎందుకంటే దేవుని దయందును మనుషుల దయందును మనుషులు కూడా చెప్పుకోవాలి మన గురించి, మన జీవితం గురించి. ఓకేనా? రైట్. నా బిడ్డకి ఇదే చెప్తాను. ఏదన్నా రాయాలి అనుకుంటే, ఏదైనా కష్టపడాలంటే కష్టపడి రాసి, తర్వాత మన్నాడు అయ్యో ఇది రాయలేకపోయానే, ఇది పని చేయలేదని బాధపడితే మళ్ళీ అది తిరిగి వచ్చేది కాదు. నువ్వు ఏదైనా చేయాలనుకున్నది అది చేయడానికి ప్రయత్నం చేయి. అయిపోయిన తర్వాత నేను అది చేయలేదు, నేను ఇది చేయలేదని బాధపడితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అవునంటారు కదంటారా? అదొకటే చెప్తాను. కానీ నీ ఆరోగ్యం చేత దేవుని మీద భారం వేసుకో. దేవునికి ఏది ఇచ్చాడో అది అంతవరకు నీ ప్రయత్నం, నీ శక్తి లోపం లేకుండా నీ పని నువ్వు చేసుకో. తర్వాత ఆయన నీ నీ పరిస్థితిని బట్టి ఆయన ద్వారాలు తెరుస్తాడు. ఓకేనా? మరి దేవుని కృపను బట్టి మహి తల్లికి ఎప్పుడు కూడా నేను ఇలా కూడా చెప్పలేదు. పేరు ఎందుకంటే ఇలా అర్థమైంది. నేను నాలో మహిమ మహిమ అనుకున్నాను తప్ప మహిమ అంటే ఏంటి ఇవాళ అర్థమైంది నాకు కూడా. కనుక మహికి మహిమ అని పేరు విలువ ఏంటో చెప్పడానికి ఇలా పెట్టాను. అది నీకే కాదు, దేవుని కృపను బట్టి అందరికీ కూడా ఆ మహిమను కాపాడుకోవాలి. ఓకేనా? ఆ మహిమను కాపాడుకోవడమే కష్టం. ఓకేనా? కనుక ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించాలని కోరుతూ, ఓపికతో విన్న మీ అందరూ కూడా ప్రభు నామమున ప్రత్యేక వందనాలు. మరి నిజంగా బిడ్డను అనుకోకుండా జరిగిన కార్యక్రమం ఇది. కనుక పరిస్థితులు లేడు, దేవుని తెలుసు. కానీ దేవుడు
ఆయన సన్నిధిలో బిడ్డల్ని ఇలాగ ఉంచటం అనేది గొప్ప సంతోషం. బిడ్డ ఎలాగైతే ఎదిగిందో నేను సేవలో కూడా అలాగే ఎదిగాను. ఏప్రిల్ 20న మహితలి పుడితే మే 27న సేవ స్టార్ట్ అయింది. అంటే ఇంచుమించు 40 రోజుల 40 రోజులు తేడా ఇద్దరికాడ. అంటే సీనియర్ ఎవరంటే మహి ఇక్కడ సీనియర్. పరిచర్య కంటే ముందు నెల 10 రోజులు మహి సీనియర్. అక్కడి నుంచి దేవుని కృపను బట్టి ఇదిగో ఈ పని. ఓకేనా. నా బిడ్డ అదే ఎంత ప్రాముఖ్యం, అలాగే దేవుని యొక్క బిడ్డలుగా మిమ్మల్ని కూడా వాక్యంలో పెంచడానికి ఏదన్నా నాకు ఇబ్బందులున్నా లేదా మీరు ఇబ్బందులు పడినా అది ఆయన మహిమలోనికే తప్ప మనకి మరొక అంటే ఆయన కోపంలోనికి మనం వెళ్ళే అవకాశం లేదు. కనుక ఓపిక పడదాం, విన్న మాటలు మన హృదయాల్లో ప్రార్థన చేసి ఈ కార్యక్రమం ఉంచు. ఓకే సరే.